గుల్ఫామ్ నీ రేంజ్ ఇది. గురాయిని చూస్తున్నావు భయపెట్టినగా నారాజేనా ఎన్ని వస్తాయని నేను అడుగుతున్నాను. ఈవెన్ పిఠాపురం వై నాట్? ఓహో చాలా మందిని చూసినాంలే బిడ్డ. గాజు పగిలే కొద్ది పదునే కొద్ది ఏం మునిమాణిక్యం చూసినావా? వాళ్ళు గురాయిని చూస్తుండే బిడ్డ. మన లెక్క తెలియదు. 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేశారు. నాకు తెలిసినంత వరకు 100% సక్సెస్ రేట్, 100%. 21 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించారు, 2 పార్లమెంటు స్థానాల్లోనూ విజయం సాధించారు. ఇది దేశ చరిత్రలోనే కనపడదు సార్. ఇది వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు. వినాలి, వీరములు మాట చెప్తే వినాలి. చూసిన ఫలితాలు, జరిగిన పరిస్థితులు చూస్తే ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. అబనా సుబనా అమ్మఒడి అందుకున్న అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు. మాట వినాలి గురుడా, మాట వినాలి. ఆ అవ్వ తాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. మాట వినాలి, మంచి మాట వినాలి. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. ఉత్తది కాదు మాట తత్తరపడక, చిత్తములో నా చిన్న ఒద్దికుండాలి. 1,00,00,000 మంది రైతన్నల ప్రేమ ఏమైందో తెలియదు. మాట వినాలి గురుడా, మాట వినాలి. మాట వినాలి, మంచి మాట వినాలి. 99% వాగ్దానాలు అమలు చేసి ఎవరో మోసం చేశారో, ఎవరో అన్యాయం చేశారో అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఈతమాను ఇల్లు కాదు, తాటిమాను తావు కాదు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. తగిలినోడు మొగుడు కాదు, తగరము బంగారు కాదు. ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం. కనిపించని సైన్యం. పెద్ద సైన్యమే ఉంది మేడం. అతను దేవుడు. గొప్ప విజయానికి అభినందనలు. అందుకే మాట వినాలి గురుడా, మాట వినాలి. మాట వినాలి, మంచి మాట వినాలి.